ఉపదేశిస్తారు. అదే కొంచెం హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ నిశ్చితం. దీనిలో మనం ఆత్మ విచారము చెప్తున్నాము. కొందరు భక్తిని కూడా వ్యాపారం చేసినట్టే చేస్తారు. వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టి లాభాలు ఎలా ఆర్జిస్తాం, అదేవిధంగా భక్తి అనే పెట్టుబడితో కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తే మతపరమైన వ్యాపారం అవుతుంది. అట్టి గౌణ భక్తి స్వరూప ప్రాప్తికి సహకరించేది కాదు, పైగా ఆటంకం కూడా కావచ్చు. మనం ఈ సంసారంలో పొందే లాభాలన్నీ అల్పములు, క్షణికములు. వాటి వెంట పరుగులు తీయకుండడమే మంచిది. నేను యొక్క మూలతత్వాన్ని చేరుకోవడమే అసలైన భక్తి. భక్తి అంటే మనకి అర్థం తెలియాలండి. భగవంతుడి పట్ల భక్తి మనకి మనమే క్వశ్చన్ చేసుకోవచ్చు. నా భక్తి దేనికోసము? ఇది క్వశ్చన్ చేసుకుంటే పడుంటాడు భగవంతుడనా? లేకపోతే భయంతో భక్తా? లేకపోతే ఏదైనా కోరిక తీర్చుకోవడానికి భక్తా? లేకపోతే నేను భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి కాబట్టి ఎప్పటికైనా పర్వాలేదులే ఏదో చేద్దామన్న భక్త? అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా భక్తి చేస్తున్నాను అనే భక్త. ఇలా మనము క్వశ్చన్ చేసుకుంటే కనుక మనకే అది తెలుస్తుంది. ఒక రోజుతో ఏం రాదు. ఒక రోజుతో ఏమవుతుందంటే నేను ఉంది కదా! అందుకని ఒక రోజుతో ఏమనిపిస్తుందంటే నేను బానే మంచి భక్తే చేస్తున్నాననిపిస్తుంది. అలా కాదు. మిమ్మల్ని మీరెప్పుడు పరిశీలి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భక్తి దేనికి అనే పరిశీలి చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ రియాలిటీ ఏంటంటే ఏ రియాలిటీ అంటే ఆ మూలం ఆ నేను యొక్క మూలతత్వానికి చేరుకోవడానికి నేను భక్తి చేస్తున్నానా అనేది చూసుకుంటే కనుక అటువైపు జర్నీ చేస్తున్నానా లేదో తెలిసిపోతుంది. కాబట్టి నేను అనేది మీరెప్పుడైతే ఆహ్, దాన్ని మీరు అబ్జర్వ్ చేయకపోతే దాన్నేం పట్టుకోలేరు. మీ నేనునే మీరు పట్టుకోలేరు. ఇంక నా నేనుని అసలు పట్టుకోలేరు. అంటే మీరే మీకు మీరే స్వయంగా మీరే తెలియబడరు. మరి మీ ఒరిజినల్ స్థితికి మీరు వెళ్ళకుండా మనం ఈ జన్మ వెళ్ళిపోతుంది. ఒరిజినల్ స్థితి లేకుండానే వచ్చాము, ఏదో ఏదో చక్కబెట్టాము, చచ్చిపోయాము అనే పరిస్థితిలో ఉంటుంది. ఆ ఒరిజినల్ దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం వేదాంతాన్ని శ్రవణం చేస్తూ ఉంటాం. ఒక వరుసలో వివిధ గ్రంథాలు శ్రవణం చేయడం అయిపోయింది కాబట్టి ఇక చేయాల్సింది ఏమీ లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే స్పిరిచువల్‌లో ఏమవుతుందంటే పుస్తకాలు చదువుతారు. లేదా ఇప్పుడు సెల్ ఫోన్‌లు లేదా ఉపన్యాసాలు ఏవో వింటారు. ఇప్పుడు సెల్ ఫోను, పుస్తకం రెండే కదండీ! అదివరకు బుక్కొచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిందంతే. ఇలా వింటారు మీరు. విన్నప్పుడు అన్నీ తెలిసిపోయినట్టు అనిపిస్తాయి. అనిపిస్తే అక్కడొక పొగరుంటుంది. నాకొచ్చు అనే పొగరుంటుంది. కానీ బయట ఏమవుతుందంటే ఈ నేను వైపు జర్నీ మానేసి అందరూ ఈ శరీర ధ్యాసతో పొగిడే పొగడ్తలు ఏవైతే ఉంటాయో దాంట్లో పడిపోతాడు. మళ్ళీ ఆ భౌతిక నేనులోనే ఉంటాడు. అంటే మీరు చాలా చెప్తున్నారు. మీ వల్ల మేము ఇంత ఉపయోగపడ్డాం అన్నారంటే మరి ఆ మాత్రం పడిపోకుండా ఉంటారా ఏంటి? సో, ఇవన్నీ ఈ జర్నీలో మనకందరు ఎదురు పడుతూనే ఉంటాయి ఇవన్నీ. అందుకని పూర్వం ఎప్పుడూ కూడా వాడికి చాలా ట్రైనింగ్ అయితే గాని వాడికి పగ్గాలిచ్చేవారు కాదు. అంటే వాడు స్పిరిచువల్లే మెయిన్. ఆ తర్వాతే ఔటర్.
వాడు స్పిరిచువల్‌లో వాక్చాతుర్యం చెప్పడం కాదు. వాడు స్పిరిచువల్‌లో వాడికి కావాల్సింది సహనము, శాంతము, సౌశీలము, స్వచ్ఛత ఇవన్నీ వచ్చిన తర్వాత వాడు బయట నిలబడితే వాడు ఆదర్శంగా నిలబడతాడు. ఇప్పుడు లేదంటే వాడేదో తప్పు చేస్తూ, ఆ తప్పుని కవర్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అప్పుడేమవుతుందంటే ఎక్కువ పాపం మూటవుతుంది. ఎక్కువ కర్మ పోగు చేసుకోవడం అవుతుంది. ఆ కర్మ సూక్ష్మతలో ఉంటుంది. స్థూలంలో ఉండదు. చాలా కష్టం. అలాగే ఇప్పుడు శ్రవణం చేసేసి మాకన్నీ వచ్చు అనుకోవడం ఎలాంటిదంటే, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు ఇంక నేనేం నేర్చుకోక్కర్లేదు. జీతం వచ్చేస్తుంది కాబట్టి నెల నెల నేను ఫుడ్డు, బెడ్‌కి లోటు లేదు అన్నట్టనమాట. అంటే నీ అన్వేషణ లేదు ఇంకా. ఒక యాంత్రికమైన జీవితం అయిపోతుంది. ఒకప్పుడు చూడండి సాఫ్ట్‌వేర్ వచ్చినప్పుడు పిల్లలందరూ చెప్పేవాళ్ళు. గవర్నమెంట్ జీతం వచ్చి గవర్నమెంట్ ఉద్యోగానికెళ్తే గానుగెద్దు జీవితం అది. దానికంటే కొత్త కొత్తగా నేర్చుకుంటాము. కొత్త కొత్తగా అన్నీ తెలుసుకుంటాము. బాగా ఎంజాయ్ చేస్తాం. డబ్బులు బా వస్తాయని సాఫ్ట్‌వేర్ వైపు జర్నీ చేశారు. అందులోకి దిగిన తర్వాత అమ్మో! ఇంత కష్టము. దీన్ని ఎక్కువ రోజులు చేయలేము. అనవసరంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చుంటే, అటు వెళ్ళుంటే అని బోలెడు మంది బాధపడిన వాళ్ళుంటారు. అలా శ్రవణం చేసి, చేసి, చేసి కొన్నాళ్ళకి మళ్ళీ నేను దగ్గరికొస్తే ఈ శ్రవణం వదలదు. మనస్సు అక్కడే పట్టేసుకుంటాం. కాబట్టి వేదాంతం యొక్క దర్శనాన్ని మనం వంట పట్టించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే వేదము, వేదాంతం. వేదము ఆ శ్రవణంలో నీకు జ్ఞానానికి ఉపయోగపడదు. వేదాంతం అనుభవానికి ఉపయోగపడదు. వేదాంతం అంటే తత్వం. సో, ఆ తత్వము అంటే మూలములోకి అంటే ఏ శక్తి మీద మనం ఆధారపడి జీవిస్తున్నామో, ఆ శక్తి వైపుకి జర్నీ చేయించటానికి ఉపయోగపడదు. కాబట్టి భగవాన్ చెప్పినట్టు నేను అంటే, నేను అనగానే అన్వేషణ. ఎవరు అన్వేషిస్తారండి? మీకు మీరే నేనెవరిని? నేనేం చేస్తున్నాను? అనే అన్వేషణ ఒకటి కావాలి. వేరే వాళ్ళు అన్వేషించరు. మనకి మనమే, మనకి మనమే తెలిసిపోతాం. సో, మన తప్పు మనకు తెలిసినా మనకి ఇగో అడ్డొస్తుంది. ఇగో మీన్స్ అహంకారం. ఏ అహంకారము? శరీర ధ్యాస యొక్క అహంకారం. యాక్సెప్ట్ చేస్తాడా? గురువుల దగ్గర యాక్సెప్ట్ చేయడు. బయటెందుకు యాక్సెప్ట్ చేస్తాడు? నీ తప్పేంటి అనేది గురువు దగ్గర యాక్సెప్ట్ చేయడు. సో, తనకు కావాల్సిందేంటనేది తెలుసు బాగా. తానేంటో తెలీదు కానీ, తనకు కావాల్సింది తెలుసు. తనకు కావాల్సిన దాని కోసం ఎవరినైనా మోసం చేస్తాడు. ఎంతకైనా తెగించగలుగుతాడు. ఇది తప్పు అని కూడా ఉండదు. తనని ప్రేమించేవాళ్ళు, తనని ఇష్టపడి తన బాధల్లో, కష్టంలో ఓదార్చేవాళ్ళు, వాళ్ళకి కూడా అన్యాయం చేయడానికి రెడీగా ఉంటారు. సో, చాలా చిత్రమండోయ్! మనిషి తనకు కావాల్సిన దాని కోసం మాత్రమే వెళ్తాడు. తానెవరో తెలుసుకోవడానికి ఆధ్యాత్మికత. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పిరిచ్యువల్ అంటేనే తానెవరో తెలుసుకోవడానికి మాత్రమే. తానెవరో తెలుసుకోవడానికి అందుకే భగవాన్ ఏమన్నాడు? "నువ్వు ఊరు మీద తిరక్కరా నాయనా ఊరక ఉండు" అన్నాడు. నువ్వెవరో తెలుసుకోవడానికి ఊరి మీద తిరగడం ఎందుకు? నువ్వు ఊరక ఉండు. నువ్వెవరో తెలుసుకోవడానికి రూపాయి ఖర్చు పెట్టాలండి? ఈ చిత్రం ఏంటో నాకు అర్థం కాదండి బాబు. జనాలు ఒక దానం జేయడానికైనా సచ్చిపోతారు కానీ, వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఎంతైనా ఇష్టపడిపోతారు. ఎందుకని? నేనెవరో తెలుసుకోవడానికి అలా యాత్ర చేసొస్తానంటాడు. నువ్వెవరో తెలుసుకోవడం యాత్ర ఎందుకండి? అన్నీ మూసుకొని తలుపేసి కూర్చుంటే సరిపోయాయి. మరి మనస్సు ఉండదు కదండీ! మరి మనస్సు వైపు నువ్వెళ్తున్నావా? నీ వైపు నువ్వొస్తున్నావా? మనస్సు వైపు నేను వెళ్తున్నాను. నా వైపు నేనెక్కడొస్తున్నానండి? నా వైపు నేను రావడానికి అణా పైసా ఖర్చు లేదు. దేనితోటి సంబంధం లేదు. నా వైపుకి నేను ఫోకస్ పెట్టడం ఒక్కటే ఉంది. ఇంకొకటి లేదు. ఇంకొకటి చెప్తాను మీకు ఉదాహరణగా.
మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారనుకోండి. ఆ ధ్యానం చేసేటప్పుడు మీరు అంటే ఒక మంచి హాయి అనిపించింది. చాలా బాగుంది అనిపించింది. దానికి బయట నుంచి వస్తువులు కావాలా? డబ్బులు కావాలా? లేతే మీరు బయట ప్రపంచం చూస్తే వచ్చిందా? అన్ని వస్తువులు పక్కన పడేసి, మనకేం అక్కర్లేదు. శరీరం ఓ చోట కూర్చోబెట్టి, ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసేసుకుని, రూపాయి ఖర్చు లేకుండా మనము ఆ డీప్‌లో ఆనందాన్ని పొందుతున్నామా? పొందట్లేదా? ఒక ప్రశాంతతను పొందుతున్నాం. దానికి ఖర్చేదండి? వస్తువులున్నాయా? లేకపోతే నువ్వున్నావా? లేకపోతే డబ్బులున్నాయా? లేకపోతే ఏమున్నాయి? నీ కాలముంది నువ్వున్నావు. కదండీ! అప్పుడు దేనికోసం మనం ఈ పరుగులు అనే విషయం ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. దేనికోసం ఈ పరుగులు? దేనికోసం మనం పరుగు పెడుతున్నాం? పరుగు పెట్టడం, కష్టపెట్టడం, సంపాదించుకోవడం, ఖర్చు పెట్టేయడం. ఖర్చు పెట్టుకోవడం కోసం కష్టపడుతున్నామే తప్పించి ఇంకో దానికా ఏంటి? లేదండి మరి పిల్లలకి అలవాట్లు ఎలా చేస్తున్నారు? పిల్లలకి వాళ్ళకేం తెలీదు మట్టి ముద్దలు. వాళ్ళకేం తెలుస్తుందండి? మీరు ఏది నేర్పితే అదే కావాలి వాళ్ళకి. కదండీ! సొసైటీ చూసి సొసైటీ చూసి అడుగుతారు. అందరికి మనకెలా అవుతుంది సొసైటీ చూసి. మన మనసుకి మనం ఎలా చెప్పుకుంటున్నామో వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేమా ఏంటి? వినరు అన్నారనుకోండి. అంటే నీ పిల్లలు సరైనోళ్ళు కాదు అని నేనంటే మీకు కోపమొస్తుంది. పిల్లలు కాదు అక్కడ కోరిక. నాదే కోరిక. పిల్లల మీద తోసేయడం నా కోరికని. వాళ్ళ మీద తోసేస్తాను నేను. తోసేసి వాళ్ళు నేను కలిపి కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ మీద వంక పెట్టేస్తాం. ఇది చాలా కష్టమండి. నేను మొన్న తిరుపతిలో స్కూల్‌కి వెళ్ళాను. పిల్లలందరూ పళ్ళాలతోటి ఇన్ని పువ్వులు తుంపేసి పట్టుకొని కూర్చునున్నారు. మరో 25 మంది లైన్ గేట్ నుంచి అక్కడి వరకు ఎళ్ళటానికి. గుండెలో బాధ అనిపించింది. ఏం నేర్పుతున్నాం పిల్లలకి? వాళ్ళలా పువ్వులు జిమ్ముతుంటే నేను నడవాలి. ఎందుకండి పువ్వులు జిమ్మాలి? ఏం ఉద్ధరించామని పువ్వులు జిమ్మాలి? దేశాన్ని ఏం ఉద్ధరించేయలేదు కదా పువ్వులు జిమ్మేయడానికి. దేనికి పువ్వులు జిమ్మాలి? అని నేనడిగితే వాళ్ళకి కోపమొచ్చింది. ఒక గురువుకి అలాగ వేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని మేము పిల్లలకి నేర్పుతున్నాము అన్నారు. అరె నాయనా నేర్పాల్సిందేంటంటే, ఒక గురువు ఇది పరిస్థితి కాబట్టి, వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు కాన్సంట్రేషన్‌గా వినాలి. ఓకే. విన్నది నువ్వు ఆచరించాలి. ఇది నేర్పాలి. ఓకే. మన సంస్కృతి సంప్రదాయంలో గురువుకి రెస్పెక్ట్ ఉంది. నేను కాదని అంటలేదు. ఒకప్పుడు నడిచి నడిచి తిరిగేవారు కాబట్టి పాదాలకి చెప్పులు ఉండేవి కాదు కాబట్టి కూర్చోబెట్టి ఆ పాదాలకి నీటితోటి కడిగి వస్త్రంతో తుడిచి దానికి అంటే హారతి అంటే ఆ కర్పూరం నుంచి వచ్చే అదంతా కూడా ఆ కాళ్ళకి సాంతన కలుగుతుందని చెప్పి చేసేవారు ఒకప్పుడు. తప్పేం కాదు చేసేవారు. సో, కానీ పుష్పాల మీద ఎవరు నడిపించేయలేరండి. ఇప్పుడు మనం తర్వాత చేశాము. కాబట్టి ఈ ఏం చెప్పాలి ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా తెలియజేయాలి? మనం ఎంత చెప్పినా ఇటువంటివన్నీ కూడా పటాటోపాలంటారు. వీటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారండి. ఇప్పుడు వచ్చింది నేనుని అన్వేషించడానికి. చేస్తున్నదేంటి? నేనుని పెంచుకుని గౌరవాలు పొందడం కోసం. కదండీ! ఇప్పుడు ఈ నేను మీద ఎలా చెప్పమంటే నేను ఒక సంవత్సరం పాటు చెప్తాను మీకు. లేదు. అన్వేషణ నేను చేయాలి అని జనులకసలు తెలియనే తెలీదు. ఈ వచ్చిన మానవ జన్మ నేను అన్వేషించడానికి వచ్చిందన్న సంగతే తెలీదు.
ఈ పై తోలు యొక్క నేను ఏదైతే నేను అనుకుంటున్నానో, నామం పెట్టాను కదా! దీనికి ఒక నామం పెట్టాను. ఈ నామం పెట్టిన నామం ఏదైతే ఉందో, ఆ నామాన్ని పోషించుకోవడం కోసం చేసే ప్రయత్నము, ఆ అన్వేషణ నేనులోనే మనిషి ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి స్పిరిచువల్ అంటే ఒరిజినల్ నేను దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇవన్నీ నేను మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఏమంటే 2 నేనులు ఉన్నాయా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు గాక. ఉన్నది ఒకటే నేను. అది ఆత్మ యొక్క శక్తి. కానీ నువ్వు పెట్టుకున్నావు కదా! ఈ తోలుకి ఒక నేను అని. లేతే మన తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. దీని మీద నేను పోషణ ఇస్తున్నాను కదా! దీని మీద పోషణ ఇస్తున్నాను. దీని నుంచి నువ్వు ఆధ్యాత్మికత అంటే దీన్ని వదిలి అంతరం వైపుకి ప్రయాణము. ఆ నేనుని అన్వేషించడాన్నే అంతర ప్రయాణము అని అంటారు. దాన్నే ఆధ్యాత్మికత అంటారు. సో మీరు స్పిరిచువల్ అని స్టాంప్ వేయించుకుంటే కనుక ఆ నేను వైపు వెళ్ళకపోతే మీరు స్పిరిచువల్ కానే కాదు. నువ్వు పుస్తకంలో చెప్తావా, పాఠం చెప్తావా, లేకపోతే స్పీచ్‌లు చెప్తావా, మైక్ పట్టుకుంటావా, ముందు నువ్వు నేను దగ్గరికి వెళ్ళకుండా నువ్వేం పట్టుకున్నా వేస్ట్ అంటాను. సో నాకు తెలిసిపోయింది అన్నావంటే, ఈ శరీరం నేను వదిలితేనే గాని నీకు తెలియనట్టు లెక్క. కాబట్టి అక్కడ మోసమే అక్కడ మళ్ళీ పాపమే మూటగట్టుకోవడం. ఎందుకొచ్చిన కర్మండి మనకి? ఎందుకొచ్చిన కర్మ ఇదంతా? కాబట్టి నీ నేనులో అనుభవం ఉంది. ఆ అనుభవంలో దర్శనం ఉంది. ఆ దర్శనములో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము కరెక్ట్. ఈ విజ్ఞానం అంతా మార్చుకోవలసిందే. ఆ ఒరిజినల్ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవచ్చు. ఎలాగా? ఆ నేనుతో అప్పటి నుంచి జీవించటం మొదలుపెడితే అది విజ్ఞానంగా మార్చుకోవడం అవుతుంది. పైగా వేదాంతం పేరుతో పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కాలాన్నంతా ఆ వ్యవస్థను సరిదిద్దడంతో ఖర్చు పెడితే దాని వలన కలిగే మేలు సున్నా. ఇప్పుడు ఇప్పుడు నేనున్నానండి. ఆశ్రమంలో ఒక వ్యవస్థ పెట్టాం. ఈ వ్యవస్థలో ఇరుక్కుపోయాం అనుకోండి. ఇంకా ఆ వ్యవస్థలో ఎవడు ఎంత ఇస్తున్నాడు? ఎంత వస్తోంది? ఇంకెంత రావాలి? ఇంకెంత రావాల్సొస్తే నేనేం చేయాలి? దానికి ఏ యాగం చేయాలి? ఏ యజ్ఞం చేయాలి? లేతే వచ్చినోడికి ఏ క్లాసెస్ చెప్పి డబ్బులు వసూలు చేయాలి? బిల్లు బుక్కులు పెట్టుకోవాలి. లేకపోతే దీన్ని ఎలా నడపాలి? ప్రతి క్లాస్‌కి ఎంత తీసుకోవాలి? ఇలా. ప్రతి దాంట్లోనూ ఒక కలెక్షన్ అనేది ఇక్కడుంటుందండి. కలెక్షన్ అక్కడ ఉండదు. ఇక్కడుంటుంది. ఇటువంటి కలెక్షన్ పెట్టుకుని దుకాణం పెట్టుకుంటే కనుక మనం ఒరిజినల్ నేను పక్కకెళ్ళిపోయింది. మళ్ళీ డూప్లికేట్ నేను, శరీరం నేను దగ్గరికి వచ్చేస్తాను. కానీ మీరందరూ నన్ను జూసి ఓహ్! ఈవిడకి ఒక ఆశ్రమం, ఈవిడ మాతాజీ అని ఒక ముద్ర అయితే ఏస్తారు. ఒక ముద్ర ఏస్తారు. వేసినప్పుడు ఆ ముద్రతో నేను వెళ్ళిపోయాననుకోండి ఇక్కడి నుంచి. ఈ చిన్న సంసారం నుంచి పెద్ద సంసారానికి వచ్చినట్టు ఉంటుందంతే. అంతకంటే అంతకంటే గొప్పగా కాబట్టి ఎప్పటికప్పుడు కర్మ చెయ్యాలి కానీ, ఆ కర్మ నుంచి ఎటువంటి ఫలితము లేకుండా నేను పని చెయ్యటం. ఫలితం అంటే మళ్ళీ డబ్బులొకటే కాదండోయ్! పేరు ప్రతిష్టలు, కీర్తికాంక్షలు, ధనలాభము, సౌకర్యాలు, తర్వాత వ్యక్తి భావనలు ఇవన్నీ కూడా ఈ పై నేనులోకొచ్చేస్తాయి. ఇవేమీ లేకుండా నేను ఎలా వచ్చానో అలా ఉండగలిగితే గనక ఆ ఒరిజినల్ నేనుని మనం కాపాడుకోగలం. కాబట్టి ఈ కన్‌ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి నేను 2గా విడగొట్టాను. ఈ శరీరం నేను అని, లోపల నేను అని 2గా విడగొట్టాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా క్లాస్ విన్నంత సేపు మీకు కరెక్ట్‌గా అర్థమవ్వడానికి విడగొట్టాను. ఉన్నదొక్కటే.
కానీ మన ధ్యాస గురించి చెప్పడం కోసం విడగొట్టాల్సి వచ్చింది. అందుకని వ్యవస్థలో మళ్ళీ మనస్సు దూరిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ బలం ఉంటేనే కానీ వ్యవస్థల జోలికి వెళ్ళకూడదు. చాలా బలం ఉండాలి. ఉంటే గాని ఒక వ్యవస్థ జోలికి వెళ్ళకూడదు. సేవ చేయాలి, సేవ చేయాలని చిన్నప్పటి నుంచి ఉండి వాళ్ళు నువ్వు స్పిరిచువల్ జర్నీ నీదని చెప్తే, నో, నాకు ఈ స్పిరిచువల్ జర్నీ వద్దు, సేవలోకే వెళ్ళిపోవాలి అని పక్కకొచ్చి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రతి ఒక్కడు చేసే పని చూస్తే కోపం వచ్చి, చిరాకొచ్చి, విసుగొచ్చి, బోల్డొచ్చేసేవి. సేవ చేసినప్పుడు హాయి రావాలి కానీ ఇవెందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే నేనెక్కడో నాకు నచ్చట్లేదు, ఏవో నచ్చట్లేదని అర్థం. ఏవి నచ్చట్లేదు అనంటే ఆ నిజాయితీ లేని పని చూస్తే నచ్చట్లేదు మనకి. ఇప్పుడు మనం నిజాయితీగా ఉంటే సరిపోతుంది, అవతలోడి సంగతి మనకెందుకు అని ఒక దశలో నిజాయితీగా ఉందాం, అవతలోడి సంగతి మనకు అనవసరం అని నిజాయితీగా పనిచేయడం మొదలు పెడితే రాను రాను ఆ నిజాయితీగా లేని వాళ్ళందరూ మళ్ళీ ఈవిడనే పొగుడుతున్నారు, ఈయన్ని సిన్సియర్‌గా చేసేస్తుంది, మళ్ళీ ఈవిడికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని జాగ్రత్తగా పక్కకి గెంటడానికి ట్రై చేస్తూ ఉంటే, అరే! స్పిరి సేవలో ఇలాంటివేంటి అని ఒక ఆలోచన. ఓహ్! ఇక్కడుంటే వీళ్ళందరూ పాపం లౌకికులు కాబట్టి, స్పిరిచువల్‌లో అయితే మంచోళ్ళుంటారు. వాళ్ళందరూ దైవభక్తులు కాబట్టి, ఈళ్ళందరూ దొంగల్లా ఉన్నారు. సేవ పేరు చెప్పి కేవలం గర్వం పెంచుకోవడానికి, వ్యక్తి భావన పెంచుకోవడానికి వచ్చారు అని విషయం అర్థమైపోయింది. కాబట్టి స్పిరిచువల్‌లో అయితే కనుక అందరూ చక్కగా ఉంటారు, దైవభక్తితో ఉంటారు కాబట్టి, భక్తులు కాబట్టి వాళ్ళతో కలిసి సేవ చేద్దాం అనుకుని మళ్ళీ స్పిరిచువల్‌లో ఆ! బయటే బెటరు. ఇక్కడ ఇంతకంటే ముసుగేసుకున్న దొంగలు అనే విషయం అర్థమైతే వైరాగ్యం వచ్చింది. అది చూసేసాం, ఇది చూసేసాం కాబట్టి. కాబట్టి చాలా కష్టమండి. ఆ లోతు, ఆ మూలంలోకి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఆ మూలానికి ముందు మనమే వెళ్ళాలి, బయటోడు కాదు. మూలానికి మనం వెళ్తే బయట ఉన్నదంతా మనకు అర్థమైపోతుంది. ఆ మూలానికి వెళ్ళినప్పుడు ఈ బయట ఉన్న నేను వదిలిపోతుంది. వదిలిపోతేనే మనం లోపల చాలా హాయిగా ఉంటుంది. వివేకానందుడు చెప్పాడు, 100 మందిలో ఉన్న నువ్వు ఏకాంతంగా ఉండాలని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. 100 మందిలో ఉన్నా మనం ఏకాంతంగా ఎలా ఉండాలి అసలు అనేది ఆ లోపల నేనులోకి వెళ్ళిపోతే నీ ఏకాంతము చిక్కు చెదరకుండా ఉంటుంది. బయట బిల్డింగులు రాని, లేకపోతే వ్యవస్థలు రాని, లేకపోతే సొసైటీలో మనుషులందరూ వెధవలవని, ఏం అవనీగాక, నేనుగా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉండడము, ఆ ఉండడము అనేది వస్తుంది ముందు. అది స్పిరిచువల్. అలాంటి స్పిరిచువల్ కావాలి. అలాంటి స్పిరిచువల్‌లో మనం ఎదగాలి. కాబట్టి ఏకాగ్రత అన్నప్పుడు వ్యవస్థ వ్యక్తి కోసమే ఉండాలి. వ్యక్తి వ్యవస్థ కోసం ఉండకూడదు. అంటే నా కోసమే నేను పని జేసుకోవాలి. ఎవరి కోసం పని జేస్తున్నానంటే దుఃఖం వస్తుంది. ఎవరి కోసం పని జేస్తున్నానంటే కనుక వాళ్ళు నీకులా ఉండరు, ఇబ్బందొస్తుంది. తర్వాత ఎవ్వరైనా ఎవరి కోసం పని జేయరండి, వాళ్ళ కోసమే పని జేసుకుంటారు. వాళ్ళ కోసమే అంటే ఇప్పుడు పిల్లల కోసం మనం పని జేస్తున్నామంటే, నా పిల్లలు కోసం నేను పని జేస్తున్నాను తప్పించి, రోడ్డు మీద పిల్లలందరికీ పని జేయట్లేదు కదండీ. రోడ్డు మీద పిల్లలందరికీ పని జేస్తే పిల్లల కోసం పని జేసినట్టు లెక్క. మరి నా పిల్లలు అంటే దేనికి పని జేస్తున్నారు? నా శరీరం నుంచి వచ్చిన పిల్లలు. కాబట్టి
వాళ్ళ కోసం నేను. అప్పుడు అందుకే కదా నాకు దుఃఖం వస్తుంది. వాడు ఎదిగిపోవాలి, వాడు అర్జెంటుగా సక్సెస్ అయిపోవాలి, వాడు అవ్వకపోతే జనం ఏమనుకుంటారో అని నాకు దుఃఖం. ఇవన్నీ బోల్డు మనకి. ఇదంతా కూడా సంసారం అంట. వస్తున్నాయా రావట్లేదా? ఇవన్నీ వస్తున్నాయి. మరి బాధ్యత పేరు చెప్పి ఒక బంధంలో ఇవన్నీ చేస్తున్నాను తప్పించి, రుణానుబంధ రూపేణ వచ్చాడు. ఈ రుణం తీర్చాల్సిన ధర్మం నాకుంది కాబట్టి మళ్ళీ అక్కడ నా తీసేసి నేను పని చేస్తున్నానా లేదా అనేంత శక్తి మీకు ఉండాలి అని అంటే మీరు ముందు మీ ఒరిజినల్ తెలిస్తే ఉంటుంది. ఇలా ఇదంతా మనస్సు యొక్క ఘర్షణ. ఇదంతా మనస్సు యొక్క ఘర్షణ. ముందు నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నేను వైపు జర్నీ చెయ్యి. అప్పుడు ఈశ్వరుడు నీ చుట్టూ ఉండేదంతా నీకు వదిలించి ఇస్తాడు అవకాశం వాళ్ళు. ఓకే, మన జర్నీ వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం కూడా కాదు. స్పిరిచువల్ జర్నీ అని అంటే కనుక అన్వేషణ. ఎవరికి అన్వేషణ అంటే మన ఏకాగ్రత, ఆత్మనిష్టపై మాత్రమే అన్వేషణ. ఆత్మనిష్టతో ఉండడం. ముందు అన్వేషిస్తే కదా ఉండడం అనేది తర్వాత. ముందు అన్వేషిస్తే ముందు ఇవి ఇవి సెపరేట్ చేస్తే అంటే ఆ పై నేను లోపల నేను అనేది ముందు సెపరేట్ చేయగలిగితే కనుక అన్వేషణ ఈజీ అవుతుందని మీకు అలా చెప్పాను. సో మాకెవడో చెప్పేవాడు ఉండేవాడు కదండి. ఆ నేనుని పట్టుకుని కింద మీద దుల్లేశాను నేను. ఈ భగవాన్ ఏంటండి బాబు ఇదే అలా అని భగవాన్ వదలలేను. అలా అని నేను అంటాడేంటో అర్థం కాదు. ఎంతమందిని అడిగినా వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాలేదు అంతే. పాపం వాళ్ళు తప్పు చెప్పారని నేను చెప్పట్లేదు. అందుకని ఇప్పుడు ఈజీ చేయటం అయింది. ఏంటి? విడగొట్టడం అయింది. అన్వేషించాలి అని అంటే చాలా కష్టం అండోయ్. ఇలా విడగొట్టకపోతే చాలా కష్టం. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. మన తల్లిదండ్రులు ఒక ఇల్లు కట్టి ఇచ్చేసారనుకోండి, అందులో 100 వంకలు పెడతాడు. అనవసరంగా అప్పుడు ఇలా కట్టేశాడు, ఈ గోడని ఇలా కట్టుంటే బాగుండు, అప్పుడే ఆల్టెక్ చేసేసుంటే ఇప్పుడు నాకు ఈ తిప్పలు ఉండకపోను, లేకపోతే అప్పుడు అనవసరంగా ఈ రాళ్ళు వేశాడు, లేటెస్ట్ రాళ్ళు వేసుంటే ఇప్పుడు నాకు గొడవ లేక ఇన్ని మాట్లాడతాడు. మనం పని చేసినప్పుడు ఆ టైంకి మన బుద్ధి, మన శరీరం యొక్క వ్యవస్థ, వీటన్నింటికి మన మానసిక పరిస్థితి, మన ఆలోచన అన్నీ కలగలిసి మనం ఏం పని చేస్తాం అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రతి దాంట్లోనూ ఏదైతే నీ అనుభవం ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళినప్పుడు ఆ అనుభవంలోంచి నీకు తెలియబడుతుంది. అయితే ఆత్మనిష్ట ఉండడం అనంటే మనం స్వరూపనిష్టని అలవర్చు. సో ధ్యానంలో చెప్తాము స్వరూపనిష్టలో నిలిచి ఉండండి అని. అంటే ఏంటండి అని అడుగుతాడు. అంటే ఈ పై నేను తీసేసి నీ ఒరిజినల్ నేనులో నువ్వు నిలిచి ఉండడాన్ని నీ స్వరూపం అంటే రూపం లేదు. స్వ అంటే ఆత్మ, స్వయం. ఆ స్వయం ఆ స్వయం రూపంలో ఏంటండి? మరి రూపం లేదు కదా అంటే నువ్వు రూపం కాదురా నాయనా, నువ్వు స్వయం. కాబట్టి నీ స్వరూపం ఏంటో అన్వేషణలో మనం నిలిచి ఉండడానికి, ఆ అన్వేషణలోకి వెళ్ళడము, అన్వేషణ నుంచి నిలిచి ఉండడము, ఇది స్వయం. సో కాబట్టి నీ స్వరూప నిష్ట అనేది ఒకటి ఉంది అనేది నువ్వు పెట్టుకుంటే కనుక దాని వైపు జర్నీ ఈజీ అవుతుంది. సో నా స్వరూప నిష్టలో నేను నిలిచి ఉండాలి. కాబట్టి ఈ నేనైతే ఏం చేసేదాన్నో చెప్తాను. ఆ నేనుని పట్టుకోవడం కోసం కూర్చుని కళ్ళు మూసుకుని ఈ నేను ఎక్కడ దొరుకుతుంది అని అన్వేషించటం. ఈ బయటికి వచ్చేస్తున్నంతసేపు మళ్ళీ మనస్సు దాని మీద ఫోకస్ అయిపోతుంది కాబట్టి అలా వద్దు. అందుకని 7 గంటలు 8 గంటలు కూర్చోవడం. కూర్చుంటే ఏమవుతుంది? మనస్సు ఇంకా ఇది ఎలాగో బయటికి రావట్లేదని అది నెమ్మదిస్తుంది.
నెమ్మదిస్తే ఏమవుతుంది? నేను ఎక్కడ పట్టుకున్నామంటే నెమ్మదిస్తే. హాయిగా ఉంది అలా ఉండిపోవడము అనేది తెలుస్తుంది. అంటే ఆ జ్ఞానం రాదు అలాగా. కానీ ఆ తర్వాత అర్థమైంది. ఇది రాంగు. ఎన్ని సంవత్సరాలుగా అర్థమైందనుకున్నారు? ఎన్నో సంవత్సరాలుగా అర్థమైంది. ఒక విషయం అర్థమవ్వాలనంటే అది కాలంలో మన క్రియని బట్టి టైం పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పేస్తున్నాను చాలా ఈజీగా అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. నేను అనుకుంటాను. అరే! నేనింత కష్టపడ్డాను. నాకెవడు చెప్పేవాడు లేడు. నేనింత కష్టపడ్డాను కాబట్టి వీళ్ళకింత బాగా చెప్పేస్తున్నాను. చిటికలో వీళ్ళు పట్టేసుకుంటారని. నేను చచ్చినా పట్టుకోరండోయ్! ఈ విషయం నాకు తెలుసు. ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నేను గురించి ఇంతసేపు చెప్పడం. లేతే టెక్నిక్, ధ్యానంలో టెక్నిక్ అడిగినట్టుగా టెక్నిక్ చెప్పేయలేను. టెక్నిక్ చెప్తాను. టెక్నిక్ ఏముందండి? ఇగో 2 నేనుల కింద విడగొట్టు. టెక్నిక్ అంటే అదే గదా! విడగొట్టు. నువ్వు ఇది పై నేను కాదు. లోపల ఒక నేను ఉంది. పట్టుకో అన్నాననుకోండి. అబ్బా! ఎంత మంచి టెక్నిక్ చెప్పారు అనిపిస్తుంది. టెక్నిక్ అంటే టెంపరరీ అని నా దృష్టిలో. ఆ టెంపరరీగా నీకు అబ్బా! అనిపించింది. నేనెప్పుడు ఎవడైనా టెక్నిక్ చెప్తానంటే ఒళ్ళు మండిపోయేది. ఈ టెక్నిక్ అనేది చాలా టెంపరరీ. అదేం పర్మనెంట్ కాదండోయ్! సో, వాడి అనుభవమే పర్మనెంట్. అనుభవం రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? టెక్నిక్ జర్నీకి ఉపయోగపడుతుంది. అనుభవం నీ సొంతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు ఆత్మనిష్టపై మాత్రమే ఉండాలి అన్నప్పుడు, ఆత్మ వైపు జర్నీ చేయటము అన్నప్పుడు ఎటువంటి జర్నీ చేయాలి మనం? ఎలాంటి జర్నీ చేయాలి? ఒకళ్ళు ద్వైతమే సత్యమని చెప్తారు. ఇంకొకళ్ళు అద్వైతము సత్యమని చెప్తారు. ఇంకొకళ్ళు విశిష్టాద్వైతము సత్యమని చెప్తారు. ఎటు వెళ్ళాలి? అంటే ఇప్పుడు ఈ నేను వెళ్ళి ఇది కరెక్ట్ అని చెప్పాలా? ఇది ఖండించాలా? ఇది చెప్పాలా? చెప్పాలి అంటే నీకు అనుభవం కావాలిగా. ఇప్పుడు నేనొకటి చెప్పానండి. మీరు అమ్మ ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి మీరు ఆచరించినప్పుడు నేను జెప్పింది ఓహ్! ఈవిడ తప్పు చెప్పింది లేతే కరెక్ట్ చెప్పింది అని చెప్పి మీ అనుభవాన్ని జోడించి చెప్తారు. ఇప్పుడు అబ్బా! అంటారు. కానీ అది అనుభవంలోకొచ్చినప్పుడు తప్పు అయితే పలానా ఆవిడ తప్పు చెప్పింది అని దీని మీద ఈ రాంగ్ మీద నా జర్నీ అయిపోయింది. వేస్ట్ అయిపోయిందని బాధనిపిస్తుంది. అదే ఒప్పయితే గనక ప్రేమొస్తుంది. ఏంటి ప్రేమొస్తుంది? ఓహ్! ఇదా చెప్పింది ఆవిడ అని కనెక్షన్ పెరుగుతుంది. ఎందుకని? ఆ అనుభవమే అనుబంధమవుతుంది. నీ అనుభవమే అనుబంధమవుతుంది కాబట్టి. కాబట్టి ఎవ్వరిని మనం ఖండించక్కర్లేదు. ద్వైతము తప్పు కాదు. అద్వైతము తప్పని చెప్పట్లేదు. లేతే ద్వైతమే రైటు, అద్వైతమే కరెక్ట్ అని ఇలా అసలు వాదించకూడదండి. ఈ వాదనలన్నీ ఎప్పుడొస్తాయంటే బయటికి పోయినప్పుడొస్తాయి. సో, ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు నువ్వు, నేను ఒకటే అన్నామనుకోండి. వాళ్ళేదో చెడ్డ గుణం కనిపించింది. నువ్వు నేను ఒకటెలా అవుతుంది? అనిపించేస్తుంది. వెంటనే దూరం జరుగుతాం. వాళ్ళేదో మంచి గుణం కనిపించింది. వెంటనే దగ్గరికి జరుగుతాం. అంటే ఇష్టం అక్కడ. ఆ ఇష్టంలో ఏమైంది? సో, మంచి కనపడింది దగ్గరికి జరిగాం. చెడు కనిపించింది దూరంగా జరిగావు. అంటే మంచి కనపడితే ఇష్టం వచ్చింది. నీకు మంచి ఇష్టం గాబట్టి. మంచి ఇష్టం వచ్చింది. లేతే నీకు ఉపయోగపడ్డాడు కాబట్టి. నీ ఇష్టమో లేతే ఉపయోగపడటమో ఈ రెండే ఉంటాయండోయ్! ఈ రెండే ఉంటాయి. నీకు ఉపయోగపడటం అన్నా ఉంటుంది. నీకు ఇష్టమైనా ఉంటుంది. ఉపయోగపడినా దగ్గరికొస్తాము. ఇష్టం ఉన్నా దగ్గరికొస్తాం. నీకు ఉపయోగపడకపోయినా దూరంగా జరిగిపోతావు. నీకు నచ్చకపోయినా దూరంగా జరిగిపోతావు. కానీ ఆ మనిషి ఆత్మ యొక్క శక్తే కదా! అది గుర్తిస్తావా నువ్వు? అది గుర్తించలేదు. ఈ అవసరాలు లేకపోతే నాకు కావాల్సినయి అందుటాలు ఇవన్నీ ఏవున్నాయో దాన్ని బట్టి మన ప్రేమ. ఒరిజినల్ ప్రేమ లేదు. ఒరిజినల్ ప్రేమ అంటే ఏమి ఉపయోగపడదు.
ఇప్పుడు నేను పాఠం చెప్తున్నానండి. నాకేం ఉపయోగపడదు. ఓకే. కానీ ఎందుకు చెప్పాలి పాఠం? ఎందుకు చెప్పాలి? అంటే ప్రేమ. ఏం ప్రేమ? అంటే ఆత్మగా ఉన్న అందరూ ఉండగా వాళ్ళు జీవుడి దగ్గరకొచ్చేసారు. ఆ ఒరిజినల్ వజ్రం మీ దగ్గరుందండి. అది చేత్తో పట్టుకుని దరిద్రం అనిపిస్తున్నాడనుకోండి. చెప్పాలనిపిస్తుందా? అనిపించదా? వజ్రం మీ దగ్గర ఉండగా చిరిగిపోయిన బట్టలేసుకుని, తిండి లేకుండా ఆకలిగా ఉన్నాడనుకోండి. "ఒరేయ్ నాయనా నీ చేతిలో వజ్రం ఉంది. ఇది వాడుకుని నువ్వు తిను శుభ్రంగా, బట్టలు కట్టు" అని చెప్పాలనిపిస్తుందా? వద్దనిపిస్తుందా? నాకెందుకులే అన్నవాడు చెప్పడు. నవ్వుకుంటాడు. పిచ్చోడేంటండి చేతిలో వజ్రం పట్టుకుని ఆకలని అడుగుతున్నాడు అని అంటాడు. సో, కొంచెం సహృదయం ఉంటే గనక చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఆత్మ అనే వజ్రం మీ చేతిలో ఉంది. దరిద్రం అనిపిస్తున్నారన్నాననుకోండి. భలే చెప్పారు మాకు పెద్ద బిల్డింగ్ ఉంది. నేనేం దరిద్రం అనిపిస్తున్నాను అని అంటాడు. నా దృష్టిలో స్పిరిచ్యువల్‌లో దరిద్రం అంటే బాధ, బెంగ, భయము, కోపము, అసూయ ఇవన్నీ దరిద్రాలు. ఓకే. అవి అనిపిస్తున్నావా? అనిపించట్లేదా? ఆత్మ అనే వజ్రం భగవంతుడు మనకిస్తే దాన్ని పట్టుకోకుండా వీటి వెంట పడ్డాం చూసారా? ఇంకా ఇంకా చూడాలి. మేమింకా చూస్తూ ఉంటాం. గురువు గారికే పంగనామాలు పెడుతూ ఉంటాడు. అవన్నీ బోలెడు చూస్తూ ఉంటాం. ఇంకా ఆపదరిద్రుడని అర్థం. నవ్వుకోవడం తప్పించి ఏం చేయగలుగుతామండి? అజ్ఞానానికి ఒక్కోసారి చిరాకనిపిస్తుంది. ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. అంతే ఉంటుంది. కాబట్టి ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, ఇవన్నీ మతమా, లేకపోతే మేము ఇది గొప్ప, మా ఇది గొప్ప, ఇంకా ఇంకా దరిద్రం. ఈ స్పిరిచ్యువల్‌లో ఇది చూడలేక నేను చచ్చిపోతున్నాను. సో, ఓంకారం అనేది నేను పుట్టించలేదు. ఒరిజినల్‌గా ఉంది. ది జర్నీ. థిస్ ఈస్ ది జర్నీ. ఈ జర్నీలో మీరు నేను చెయ్యి పట్టుకొని నడుస్తున్నాం అంతే. నా దగ్గరికొస్తూ ఉంటారు. మేము ఓంకారమే చేస్తాం. మరి ఇంకెందుకమ్మా నా దగ్గరికొచ్చావు? అంటే మేము సద్గురు ఓంకారం చేస్తాం. సద్గురు ఏమన్నా పేటెంట్ హక్కు తెచ్చుకున్నాడేంటండి ఓంకారానికి? లేకపోతే ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారు. ఆవిడ పేరు గుర్తురాదు నాకు. ఆవిడ ఓంకారం చేస్తున్నాను. ఆవిడేమన్నా పేటెంట్ హక్కు తెచ్చుకుందా ఏంటి? ఓంకారం అంటే అందరిది. మరి ఇంకెందుకొచ్చావు నా దగ్గరికి? మీరెలా చేస్తారో చూద్దామని. నేనెలా చేస్తానో నీకెందుకమ్మా ఆల్రెడీ ఒకటి చేస్తున్నావు కదా! చేసుకో పో అంటాను. నీకింకేమైనా కావాలా? అందులో డౌటుందా? లేతే ఇంకేమన్నా నువ్వు నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావా? చెప్పు పోనీ. నేనేమన్నా చెప్తాను తప్పించి, మళ్ళీ నేను కొత్తగా చెప్పేదేముండదు నీకు. సో, కాబట్టి ఎప్పుడైతే విడగొడతా కూర్చున్నావో, అంటే ఇది అద్వైతము, ఇది ద్వైతము, ఇది అని విడగొట్టావో, ఆత్మస్వరూపములో నువ్వు ఇంకా తెలుసుకోలేదు. అసలు నీ స్వరూపాన్ని తెలుసుకోలేదని అర్థం. ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడమే ఒక విశిష్టత. విశిష్టత మీన్స్ అని అనకూడదు. ఇంకసలు దానికి వర్డే లేదు. ఇవన్నీ కూడా, ఇవన్నీ ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతం లేతే మతాలా లేకపోతే ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలి నిన్ను? ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడానికి తీసుకెళ్ళాలి. సో, ప్రతి సంస్థలోనూ అది కనపడక ఓంకారాన్ని పట్టుకున్నాను నేను. ఆత్మస్వరూపం ఏం లేదింక. ఇంక దాని వైపు జర్నీయే లేదు అసల. ఉట్టినే నోటితో ఆత్మ, ఆత్మ అని చెప్తారంతే. పట్టుకోవడం కానీ, వాళ్ళని కూర్చోబెట్టడం కానీ, లేతే క్లీనింగ్‌లు గానీ ఏమీ లేవు. ఏమీ లేవు. మొత్తం మీద అందుకని మనం మళ్ళీ ఒక ఒక తింగరతనం ఉండకూడదు. మనం ఏ స్పిరిచ్యువల్‌లో జర్నీ చేసినా, నీ ఒరిజినల్ నేను దగ్గరికి వెళ్తున్నావా లేదా? ఇది గుర్తుపెట్టుకోవాలి. జగత్తు ఉన్నంత వరకు ఈ వాదోపవాదాలుంటాయి. అద్వైతము, ద్వైతము లేతే మా మే మా మీ మా మీ అన్నాడని నా నీ అన్నాడు. మా మీ అంటున్నాడు ఇప్పుడంతే. స్పిరిచ్యువల్‌లోకొచ్చాక అంతకుముందు నా, నీ నీ అన్నాడు. ఇప్పుడు మా అంటాడంతే. సో, ఇలా ఉండకూడదు. కాబట్టి
ఈ వాదోపవాదాలకి సంబంధించినంత వరకు వాటితో మనకు సంబంధం ఉండకూడదు. వాటికి సంబంధించిన రాగద్వేషాలు కూడా మనకు ఉండకూడదు. దాన్ని కూడా మనం జయించాలి. అనుభవ పర్యవసనమైన జ్ఞానమే బంధ నివృత్తికి హేతువు అవుతుంది. అందుకని ఇవన్నీ నువ్వు ఎంత వాదించినా నీకు అనుభవం వచ్చే వరకు అర్థమే కాదు. ఏదైతే నీకు అనుభవం వస్తుందో అదే నీ బంధ విముక్తికి కారణమవుతుంది. కాబట్టి అనుభవం తెచ్చుకోవడానికి జర్నీ చేయాలి, కానీ పైన చేసుకోకూడదండి. కాబట్టి ఆత్మ విచారణ అంటే నీ ఒరిజినల్, అది నీ స్వరూపము, లేకపోతే నేను అన్నా, సత్యమన్నా, ఆత్మన్నా, స్వరూపం అన్నా, ఇంకెన్ని పేర్లు పెట్టుకోవాలన్నా అన్నీ ఒక్కటి. కాబట్టి అట్టి అనుభవానికి, ఏ అనుభవము? బంధ నివృత్తి అయ్యి అనుభవానికి, అంటే నా ఒరిజినల్ దగ్గరికి వెళ్ళిపోయే అనుభవానికి బంధ నివృత్తి ఉంది. కాబట్టి అట్టి అనుభవానికి నిధిధ్యాసనం కాణాచి, అంటే అది నిధిధ్యాసనం అన్నారు. దాన్ని నిధిధ్యాసనం అన్నారు. అంటే శ్రవణ మననాలు ఎందుకు? ఇలాంటి నిధిధ్యాసనకి వెళ్ళడానికి. అలాంటి నిధిధ్యాసనము కానాచి. కాబట్టి హృత్ స్థలే మనస్వస్థత తప్పనిసరి. అటువంటి స్థితికి వెళ్ళడానికి మనస్సు ఎక్కడుండాలంట? హృదయ స్థానంలో స్వస్థత టోటల్గా నీ మనస్సు హృదయ స్థానంలో నిలిచి ఉండడం ఉంటే అక్కడ స్వస్థత చేకూరుతుంది నీకు. అటువంటి స్వస్థత కోసం ముందు ప్రయత్నం చెయ్యి, తర్వాత నేనుని అన్వేషించవచ్చును. ఓకే. హృత్ స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం.